బ్రో హాయ్ బ్రో. నమస్తే బ్రో. సో ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లలో మీ క్యూట్ పేరు ఎవరు బ్రో? మీకు ఇష్టమైన పేరు? నాకు రాహుల్ సిప్లిగంజు వాళ్ళు ఉంది కదా, అలా పేరు చాలా బాగా అనిపిస్తుంది, చాలా క్యూట్ అనిపించేది నాకైతే. ఓకే. మరి లాస్ట్ సీజన్ ఎవరి పేరు బాగా అనిపించింది? లాస్ట్ సీజన్ నాకు తనుజ ఇమ్మానుయేల్ పేరు బాగా అనిపించింది. ఓకే. అంటే చాలా మంది కళ్యాణ్ పడాలా తనుజ పేరు బాగుంటది అంటారు కదా. అది చాలా మందికి అనిపిస్తుంది, నాకైతే అనిపించలేదు వాస్తవం చెప్పాలంటే. అంటే బ్రో చాలా పేర్స్ వచ్చాయి కానీ వీళ్ళిద్దరికి ఎందుకు అంతగానం ఫేమ్ వచ్చింది అనుకోవచ్చు బ్రో? ఫేమ్ ఏంటంటే ఈయన కామన్ మ్యాన్, ఒక ఆర్మీ క్యాండిడేట్. సో వాస్తవంగా ఆయన గెలవడానికి కారణం కూడా తనుజనే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ యొక్క పేరు వాళ్ళిద్దరే పెద్ద వాస్తవంగా చెప్పాలంటే ఇమ్మానుయేల్ తనుజ యొక్క పేరే చాలా వర్క్ ఉంటుంది. లాస్ట్ 2-3 వారాల లోపు తన పిఆర్ కంటెంట్ ద్వారా తన బూస్టప్ చేసి తప్ప కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమంట కంటెస్టెంట్లు అక్కడ కంటెంట్ ఇచ్చింది కూడా ఏం లేదు. వాస్తవంగా ఇమ్మానుయేల్ ఇచ్చినంత కంటెంట్ బిగ్ బాస్ లో ఎవరు లేదు. తనుజ విషయంలో చాలా సార్లు కూడా తను ఇంప్రెస్ చేసే విధానం కానీ, పుల్లేరు కలిపే విధానం కానీ, ఈ పేరు బాగుండేది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎప్పుడు చూసినా ఏంటంటే మహేష్ బాబులు, ప్రభాస్ లో కాదు కదా, అప్పుడు పొట్ట బట్ట ఉన్న కూడా పేరు కూడా చాలా బాగుంటుంది. దాంట్లో నాకు ఇమ్మానుయేల్ ఒక ట్రూ లవ్ కనిపించింది అనమాట. మనం చూసుకుంటే వన్ సైడ్ లవ్ కనిపించింది. ఆ లవ్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. బ్రో మరి లైక్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఏదైనా ఒక క్యూట్ మూమెంట్ ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ నాకు తనుజ గారికి ఏడుస్తూ ఉంటది. ఏంది ఇప్పుడు నాన్న కావాలా అంటే, ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకోమంటే ఎట్లా భరణి గారికి అన్నట్టుగా తను మాట్లాడిన ఆ పేరు చాలా బాగా అనిపించింది. తనుజను చాలా చాలా మీరు కొట్టు చూడండి, చాలా ఇంప్రెస్ చేశాడు. అంటే పైన బట్ట పొట్ట ఉన్నప్పుడు కూడా మీరు మాలాంటి వాళ్ళు ఇంకా లవ్ చేయరా అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఇష్టం వాస్తవం చెప్పాలంటే. బ్రో మరి డిమాండ్ పవన్, రీతు చౌదరి ఇద్దరు మంచి సాంగ్ తీశారు. సో వీళ్ళిద్దరు కలిసి కూడా ఇలాంటి సాంగ్ చేస్తే ఎట్లుంటది బ్రో? నాకు యాక్చువల్ గా వాస్తవం నాకు కళ ఉంది. యాక్చువల్ గా డిమాండ్ పవన్ తనుజ ఇద్దరు లవ్ ట్రాక్స్ చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు వాస్తవం చెప్పాలంటే. సో నిన్న బంగారం అనే ఒక సాంగ్ డిమాండ్ పవన్ ది, రీతుది రిలీజ్ అయింది, చాలా బాగుంది. అదే సేమ్ టైప్ నిన్న డిమాండ్ పవన్ ది లిఖిత ఒక సినిమా రాబోతుంది, సావిత్రి అని. సో అక్కడ షో కూడా వాళ్ళు రావడం జరిగింది. సో నాకైతే వాస్తవంగా అయితే డిమాండ్ పవన్ తనుజ ఒక ప్యాన్ ఇండియా సినిమా తీస్తే బాగుంటుంది. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ తనుజకు ఫ్యాన్ బేస్ ఉంది, అట్ సేమ్ టైం డిమాండ్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ లేడీ ఫ్యాన్స్ కూడా డిమాండ్ పవన్ ఎక్కువ కాబట్టి ఇద్దరు మట్టుకు సినిమా తీస్తే బాగుంటుంది ఫీలింగ్ ఉంది. తనుజలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? తనుజ క్యూట్ గా స్మైల్ ఇస్తుంటది, చిన్న చిన్న వాటి కలుగుతూ ఉంటది. ఆ యొక్క స్మైల్, ఆ యొక్క క్యూట్నెస్ చాలా బాగా అనిపిస్తూ ఉంటాం వాస్తవంగా. మరి ఈ సీజన్ తనుజ లాంటి అమ్మాయి వస్తుందని అనుకుంటున్నారు సీజన్ లో? చూద్దాం, వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. లేదు అట్లా నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసినట్లు కాదు, వాస్తవంగా ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు. కానీ తీసే విధానంలో కొద్దిగా మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఉప్పల్ బాల్ విషయంలో నాకు కళ్ళని అనిపించింది వాస్తవంగా. సో చూడండి, ఉప్పల్ బాల్ అంటే ఆయన అవునన్న కాదని స్క్రాప్ వచ్చి తను నవ్విస్తుంటాడు. కానీ ఆ రకంగా వ్యక్తిని, ఆ రకంగా డైరెక్ట్ నీ దగ్గర టాలెంట్ లేదు బాలు, నువ్వు పాటలు పాడతావా, డాన్స్ చేస్తావా, చూపించాలని రిజర్వేషన్ ఉండే. కానీ నేను సభ్య సమాజం నీకు ఏ మెసేజ్ చేయాలి, నువ్వు ట్రాన్స్ అనడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది. నేను నిజంగా నీకు అభిమానం ఉన్నారా అట్లాంటి అవమానించే పదాలు వాడకుండా తన రిజర్వేషన్ బాగుండేది. టాలెంట్ గుర్తించి చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. శాలినిలో ఏం టాలెంట్ ఉందని తీసుకున్నారు అంటున్నారు, ఏం చెప్తారు? శాలిని వాస్తవం చెప్పాలంటే తను ఏమంటారు కదా, షూస్ తోడు జరిగింది, అర్థం కాలేదు. రికమెండేషన్ మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే తన షూస్ కడిగే విధానం చూసి తనకు టెస్ట్ పెట్టింది. ఒక అమ్మాయి షూస్ కడుతుంది అంత పెద్ద షోలో, తను ఆ రకంగా తీసుకుని జరిగింది. కానీ వాస్తవంగా తన దగ్గర కూడా టాలెంట్ కనిపించలేదు వాస్తవంగా అయితే. కానీ ఈ అమ్మాయితో పోల్చుకున్నా కూడా ఉప్పల్ బాల్ చాలా రేట్లు బెటరే. కానీ ఆమె తీసుకోవడం అనేది అంటే షోకి గ్లామరస్ ఉండాలని తీసుకున్నారో, లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ క్రియేట్ అయితే వర్కౌట్ అయితే తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ ఆమెతో పోల్చుకుంటే ఉప్పల్ బాల్ చాలా బెటర్ అనిపించింది. అంటే పందిలా పోర్లాడడం ఒక వ్యక్తి చేశాడు కదా, దాని గురించి పందిలా పోర్లాడడం ఎవరు? వచ్చే జన్మలో నేను పందిలాగా పుడతాను అన్నందుకు తన్ని నేను చూడలేదు బ్రదర్, అది ఆ ఎపిసోడ్ చూడలేదు. సో మరి అంటే మీకు వచ్చిన వాళ్ళు ఎవరు బాగా నచ్చారు? రాజకుమార్ నిన్న చూసినా కదా, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక రాజకుమారి కథ ఇదే, ఈ అమ్మాయి కథని ఒక స్టోరీగా తీస్తే, ఒక డైరెక్షన్ పెట్టి తీస్తే 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపించింది నాకు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మట్టిలో మానే ఫీలింగ్ వచ్చింది. అంటే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నాయి, అంటే వాళ్ళ భర్త గురించి నెగిటివ్ చెప్తున్నది, అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మనము చూసి మాట్లాడడం మనకే ఎంత ఉంటే, తను అనుభవించింది కదా, చిన్న వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది, ఆల్రెడీ తనకు పిల్లలు పుట్టారు, ఎంతో కష్టం. చూడండి, ఫ్యామిలీ అంటే భర్త అనేవాడు పిల్లలు అంటారు, స్తంభం లాంటి వాడు. సో తనే అంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది? తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా, నిజంగా చాలా కష్టాలు అనుభవిస్తుంటాను. తను కూడా కలర్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అంటే కలర్తో ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్తో ఇంపార్టెంట్ అన్నట్టుగా తన యొక్క స్టేట్మెంట్ చాలా గొప్ప అనిపించింది. తను ఆ టైంలో నిజంగా అనుకున్న, ఒకవేళ జ్యూరీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో జడ్జిమెంట్, ఒకవేళ ఆమెకు ఎవరైనా నెగిటివ్ రెడ్ మార్క్ ఇస్తే మాత్రం నిజంగా వాళ్ళు బయట వరకు కొడదామన్న ఫీలింగ్ ఉండే నాకు.
ఆ టైంలో అందరు కూడా అందరు గ్రీన్ ఇవ్వడం, వా ఇది కదా జడ్జ్మెంట్ అన్న ఫీలింగ్ ఉంది. రాజకుమార్ యొక్క కథని నిజంగా స్టోరీ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని బిగ్ బాస్ తీసుకెళ్ళాలి, తన టాప్ 2 లో తీసుకెళ్ళాలి అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే బయటికి వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం, వీడియోస్ చేయడం ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? బ్లాక్ మెయిల్ ఎవరు చేశారు? అంటే బయటకు వచ్చి నేను చచ్చిపోతే అది మీ పేరే వస్తుందని ఉప్పల్ బాలు కూడా అనడం జరిగింది కదా. తన పాయింట్ ఆఫ్ తన కలగన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నాడు. అక్కడ కూడా మీరు ఒక గమనించండి, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ ట్రై చేస్తూనే ఉంటా, 10 ట్రై చేస్తున్నా, 11 ట్రై చేస్తున్నా, 12 ట్రై చేస్తున్నా అంటే తన నవతి చెప్పుడు సరే నేను 6 ప్యాక్ సంపాదిస్తా అన్నాడు. సో అక్కడ తనకు ఫైర్ కనిపించింది అనమాట. ఎంత ఓడిపోయినా కూడా ఎక్కడైతే ఓడిపోతాం అక్కడికి గెలవాలని కసి తనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట చెప్పింది తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో తను మళ్ళీ డైవర్ట్ అయింది. ఎందుకంటే ఒక విషయం, ఉప్పల్ బాలకి నాన్ వెషన్ ఐఫోన్ ఇచ్చిండండి. అప్పుడు నాన్ వెషన్ దేవుళ్ళకి పోల్చిండు. తర్వాత నాన్ వెషన్కి ఏదో నెగిటివ్ వస్తే నాన్ వెషన్ తిట్టిండు ఆయన. సో అదేంటంటే తను బయటకు వచ్చి తన విధి విధానం మారుతుంది, కానీ సో తన యొక్క కమిట్మెంట్, బిగ్ బాస్ మీద ఉన్న కమిట్మెంట్ అట్టనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నాకు చూడాలని ఉంది, ఉప్పల్ బాల్ 6 ప్యాక్స్ తో ఎలా ఉంటాడో చూడాలని కోరిక నాకు కూడా ఉంది. ఉప్పల్ బాల్ నీకు టాస్క్ నిజంగా ఒకవేళ నీ 6 ప్యాక్స్ వస్తే మాత్రం నేను నీకు ఫ్యాన్ అవుతా. సో జడ్జెస్ జడ్జిమెంట్ ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా నెగిటివ్ వెళ్తున్నారు, కొద్దిగా అవమానించలేక వెళ్తున్నారు, బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు ఫీలింగ్ ఉంది. రన్నింగ్ రాజు అనే వ్యక్తి ఉన్నట్టు అండి, తను నిజంగా తను మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ పక్కన పెట్టండి, నువ్వు టాస్క్ ఇచ్చి నువ్వే ఇచ్చినావు టాస్క్, నువ్వు వేరే లేరు, నువ్వే టాస్క్ ఇచ్చి ఇంప్రెస్ చేయను. తను ఇంప్రెస్ చేసే విధానంలో ఆయన మట్టిలో అంటే ఊరు నుంచి వచ్చిందండి. తను దగ్గరికి వెళ్ళి అంటే అక్కలాగా చెల్లెలాగా శ్రీముఖి అని దగ్గరికి వెళ్తుంటే దగ్గర రాకు చెప్ప మీద కొడతా అంటాం. అరే ఇంకా వేరేగా మాటతో దూరం ఉండు అన్నట్టుగా ఆ మాటలు మాకు నచ్చలే వాస్తవంగా. ఇంకా ఏమో డైవర్ట్ చేసి మాటల్లో డైవర్ట్ చేసి ఉండే కానీ దగ్గర రాకు అంటే ఆయన ఏమన్నా అంటరాని వాడా లేక అన్టచబిలిటీ ఫీల్ అవుతున్నా అన్నట్టుగా ఆ ఫీల్ వచ్చేసింది అన్నమాట. ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లాగా నడిపించండి, కానీ ఈ రకంగా అవమానించే రకంగా చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ.